ఎవరంటే నీతిమంతులు, ఎప్పుడు దయాళమైన హృదయం, సాత్వికమైన హృదయం, ప్రేమ కలిగిన హృదయం. ఎందుకు తెలుసా? దీన స్థితిలో నుంచి వచ్చారు కనుక వారి స్థితి వారికి తెలుసు. అలాంటి స్థితిలో ఉన్న వారికంట ఎప్పుడు అప్పిస్తారు, వారి సంతానం ఏం చేస్తుందంట? ఆశీర్వదించును. కీడు చేయటం మాని మేలు చేయము, అప్పుడు నీవు నిత్యము నిలిచి ఉంటావు. ఇప్పుడు దేవుని ఆస్తి నిన్ను పట్టుకుని నడిపించాలంటే, పడిపోకుండా ఉండాలంటే, ఎవరి దేవుడు నిన్ను ఆశీర్వాదకరంగా నడిపించాలంటే ఏమై ఉండాలంట? కీడు చేయటం మాని మేలు చేయము, అప్పుడు నిత్యము నీవు నిలిచి ఉంటావు. ఎందుకు పడిపోయాడు రా బాబు అని అంటే, ఏదో పాపం చేశాడు, ఏదో తప్పిదం చేశాడు, ఏదో దోషం చేశాడు. అలాంటి దోషారోపణ నీ మీదకి రాకుండా ఉండాలంటే కీడు చేయటం మానేయి, మేలు చేయము, అప్పుడు నీవు నిత్యము నిలిచి ఉంటావు. ఎక్కడ నిలిచి ఉంటావు అంటే సమాజంలో నిలిచి ఉంటాం, దేవుని సన్నిధిలో నిలిచి ఉంటాం, ప్రభు ఎదుట నిలిచి ఉంటాం, ఆయన ఎదుట నిలవడానికి శక్తి కలిగిన వారుగా ఉంటాం. ఎప్పుడు తెలుసా? నీతిమంతుడు ఎప్పుడు సంతోషంగా ఉంటాడంట. ఎందుకు తెలుసా? వాడి నోట అబద్ధమే ఉండదు, వాడంట మోసకరమైన మాటలే ఉండవు. ఎప్పుడు తెలుసా? వాడు ఉన్నది ఉన్నట్లు మాట్లాడుతున్నాడు కనుక వాడు హృదయం ఎప్పుడు ఉరకలేస్తూ ఉంటుందంట. అందుకని దావీదు అన్నాడు తెలుసా? కీడు చేయటం మానేయి, మేలు చెయ్యి. ఇతరులకు కీడు చేయటం మానేసి మేలు చెయ్యి, అప్పుడు నీవు నిత్యము నిలుస్తావు. నిత్యము నిలిచి ఉండాలంటే, దేవుడు మనల్ని చేపట్టుకుని నడిపించాలంటే మనం ఏమనాలంట? కీడు చేయటం మానివేయాలి. కీడు చేసే మనసును, కీడు చేసే ఆలోచనలు మనలోకి ఎప్పుడునూ రాకూడదని దేవుని వాక్యం ఏం చేస్తుందంట? మనకు సెలవిస్తుంది. కనుక అలాగ నువ్వు నడుచుకోగలిగితే ప్రభు మనల్ని ఏం చేస్తాడని, ఎప్పుడు నిత్యము నడిపిస్తాడని దేవుని వాక్యము మనకి సెలవిస్తుంది.